గతంలో అనగా ది 31/8/2024 తేదీన ఆర్పేట పిఎస్ పరిధిలో గల రామారాయుడుపేటలో ఉన్న బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్పై క్రైమ్ నెంబర్ 123/24 అండర్ సెక్షన్స్ చీటింగ్ ఫోర్జరీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తు అనంతరం ఈరోజు మెయిన్ ముద్దాయిలైన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి నిమిత్తం వాళ్ళ ఉత్తర్వు ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్గా ఫోర్జరీకి సహకరించిన ఆవిడ ఎవరైతే బంధువుల్లో ఉందో ఉమా కాచాయని గారు, వాళ్ళ కొడుకు లక్ష్మీ పండితరా, వీళ్ళతో చేయించిన కట్ట దుర్గారావు, కాగిత మహేష్, వీళ్ళు మెయిన్. వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్న వ్యసనాలకు కానీ అవసరాలకు కానీ ఏదైనా నిమిత్తం కానీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చనిపోయినప్పుడు లక్ష్మీ తులసి గారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికైతే నామినీగా అంటే పాతూరి రమాదేవి గారి పేరు చేసిన నామినీని ఎవరు ఆమె యొక్క అక్క కూతురైన గుంటూరుకు చెందిన కాచాయిని గారు, నేనే పాతూరు రమాసుందర్ని బ్యాంకులో కానీ ఇట్లా కానీ ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి ముందుగా ఫోటో కాపీ ద్వారా చేయించి, అదేవిధంగా ఆధార్ కార్డును కూడా ఒరిజినల్ కింద మార్పించుకుని అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాన్ని ద్వారా రాంగ్ఫుల్ గెయిన్ పొందారు. వీళ్ళందరూ కూడా బ్యాంక్ అధికారులని అందరినీ మోసం చేసి ఆ డబ్బులను డ్రా చేయడం జరిగింది. ఎస్బీఐ బ్యాంకులో 54 లక్షల సుమారు 58,000, అది ప్లస్ ఆంధ్ర ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులో 8 లక్షలు 27,000, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 11,92,000 మా దర్యాప్తులో తీరింది. మొత్తం సుమారు 74 లక్షల రూపాయలు. అందులో ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వాళ్ళు ముందుగా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ నోటీస్ చేసేటప్పటికి వీళ్ళు తీసుకున్న దాంట్లో ఎవరైతే చనిపోయిన ఆవిడ యొక్క అక్క కూతురు ఉందో ఉమా కాచాయని లక్ష్మీపండిత గారు 8,27,000 రీపే చేశారు. అందువల్ల అది రీపే చేశారు. బ్యాలెన్స్ ఈ యొక్క 54 లక్షల్లో కట్టదుర్గారు కూడా 2 లక్షలు రీపే చేశారు. వాళ్ళకి మిగతా యూనియన్ బ్యాంక్లో 11,92,000 ఉంది. రెండు కలిపి వీళ్ళ దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ అమౌంట్ లేదు. సెక్షన్స్ కావాలా అంటే ఇంపర్సనేషన్ వస్తుంది 419, చీటింగ్ 420, ఫోర్జరీ కింద 465, 467, 468, 471. ఆరుగురిలో యాక్చువల్లీ మాకున్న వీళ్ళ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియదు వాస్తవం, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి చేయించారు. వీళ్ళ కన్ఫెషన్ కూడా అదే చెప్పారు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వాస్తవం అన్నది మేము చేస్తాము. ప్లస్ దీంట్లో ఇంకా ఫోటో కాపీ చేసిన ఒక వ్యక్తి చల్లపల్లిలో ఫోర్జరీ చేయించిన బ్రోకర్ ఉన్నాడు, అతను కూడా ముద్దాయిలు చేరుస్తుంది. గతంలో ముద్దాయిలు ఇలాంటి కేసులు లేవు. ఈ డబ్బులు అన్నది యాజ్ పర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ప్రకారం ఎవరు ఉమా కాచాయని 10 లక్షలు వెళ్ళి మిగతా అమౌంట్ ఇద్దరు చెరుకు సగం 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. బంగారం ఏదైనా ఉంది చనిపోయినప్పుడు అది బంగారం అన్నది ఆ పెద్ద ఆవిడే దినం చేయడానికి ఖర్చులు లేవంటే ఆమె చేతులు గాజులు, చైను ఇవన్నీ కరిగించేసి చేయమంటే కరిగించేసారు. వెండి ప్లేట్ కూడా 2 లక్షలు వచ్చింది. 2 లక్షల్లో ఆ 25,000 పోను 60,000 డబ్బులు అయినాయి. ఇంకా 1,40,000 యాక్చువల్ వాళ్ళకి ఇచ్చేసాడు అతను. మళ్ళీ ఆవిడే తీసుకుని ఇతను వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టుకోండి. ఇంకా ఆవిడ చేరల. ఆమె వచ్చినప్పుడు కూడా పంజాబ్ బ్యాంకును పాస్బుక్ ఇస్తే ఆవిడ లాకర్లు చూసుకున్న తర్వాత బయటపడింది నేను నామినీ అని. అప్పుడు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి జూలైలో కంప్లైంట్ పెట్టింది. ప్యాకెట్ కేసులు, 151 ధర్నా కేసులు అవి ఉన్నాయి. ఎలాగంటే కట్టదుర్గారావు ఆ వార్డులో ఉంటాడు, ఆ డివిజన్లో. ఈ లక్ష్మీ తులసి చనిపోయిన ఆవిడ కూడా అక్కడ మహేష్కి ఇంటికి 2 ఇళ్ళు అవతల ఆపోజిట్లో ఉంటుంది. అవసరం చనిపోయిన తర్వాత అప్పటిదాకా కట్టదుర్గారావు వీళ్ళు ఎవరో తెలియదు అసలు. ఈమె ఒక్కతే ఉండటం వల్ల ఎవరు లేరు. ఈ నామినీగా ఉన్న పాతూరు రమాసుందర్ ఆవిడ యూఎస్లో ఉంది. వెళ్తే ఎవరెవరు చేయకపోతే దహన కార్యక్రమం చేస్తే ఇతను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చేసాడు. 25,000 పెట్టి చేసాడు. ఫస్ట్ మట్టిగా అంతా చేస్తే వాళ్ళ బంధువులు ఎవరైతే ఈ ఉమా కాచాయని ప్లస్ ఇంకొక సిస్టర్ యొక్క వాళ్ళ కూతురు కొడుకులు వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఈమెకి భర్త లేడు, పిల్లలు లేకపోవడం వల్ల
వీళ్ళ ఇంట్లో ఏదైతే ఈవిడి కళ్యాణి అనే ఆవిడ అదే వాళ్ళ సిస్టర్ కూతురు కొడుకులు అన్నది చూసి వాళ్ళు చెక్ చేస్తే ఎఫ్డీలు దొరికినాయి. ఆ ఎఫ్డీలు పిఎన్ లాకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకరు పాస్బుక్ దొరికితే అవి తీసుకొచ్చి కట్టాదర్ గారు చేతిలో పెట్టారు. కట్టాదర్ గారు నమ్మారు బాగా వాళ్ళు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 11 డేస్లోనే నమ్మారు, పెట్టారు. ప్లస్ ఆ 11 డేస్లో కూడా ఈ కాగిత మహేష్ ఇంట్లో వాళ్ళకి ఆశ్రమం కల్పించారు నైట్ ఉండడానికి వచ్చిన బంధువులు. సో వీళ్ళు బిలీవ్ చేశారు. ఎవరైతే నామినీ ఉందో పాతూరి రామచంద్ర గారు యూఎస్లో ఉంటూ కట్టాదర్ గారు అనే డెత్ సర్టిఫికేట్ తీసుకోమని ఆయన తరఫున అప్లై చేయమని ఆమె జిరాక్స్ కాపీ మేము పెట్టింది. ఆ పెట్టిన జిరాక్స్ కాపీనే వీరికి ఉన్న అప్పులు చెడు వ్యసనాల వల్ల దాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ పెద్ద ఆవిడ కూతురు ఉందో ఎవరో ఉమాకాచార్యని ఆమెని యొక్క ఆర్థిక ఇబ్బందులు చూసుకుని ఆమెను ఆసనంగా తీసుకుని ఆమెను ఉపయోగించి చేద్దాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. మీరు డబ్బులు ఇస్తామంటే వాళ్ళకి ఆశ పుట్టింది, చేశారు. ఫైనల్గా అందరూ కూడా ఫ్రాడ్లో ఇరుక్కున్నారు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.